చెప్పు ఇప్పుడు చెప్పు. ఏమని చెప్పాను కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వజ్రాలు ఏరుకోవడానికి వచ్చావా? ఎన్ని దొరికాయి బాబాయ్ నీకు వజ్రాలు? రెండు దొరికిపోయినాయా? ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుందా వచ్చి? మామూలుగా ఊరి దగ్గర ఏం పని చేస్తుంటావు బాబాయ్? కోరి ఎంత వస్తాయి? 200-300 వస్తాయి సాయంత్రానికి. అయితే వజ్రాలు దొరుకుతున్నాయా మరి ఇక్కడ? వజ్రం కూడా దొరకట్లేదా? మరి వజ్రాల కోసం వస్తున్నారు కదా చాలా మంది, బళ్ళు కట్టుకొని వస్తున్నారు. చాలా మంది వస్తారు. మరి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకున్నావు? రమ్మని అంటున్నావా, లేకపోతే వద్దు రావద్దు? దొరికితే లేకపోతే మనం రమ్మనకూడదు, రమ్మనకూడదు, పొమ్మనకూడదు, వాళ్ళ ఇష్టం. ఓకే, బాగానే మంచి సందేశం ఇచ్చావు నువ్వు. మరి అంతేగా. అలా కుప్పలా పోస్తున్నావేంది? కుప్పలాగా పోసి మళ్ళీ ఎత్తుకుతావా? ఓకే. ఈ పాకలేంటి బాబాయ్? జనాలు వేసుకుంటారు, వజ్రాలు ఏరుకునే వాళ్ళు వచ్చింది. ఓకే, వాళ్ళ కోసం వేసుకుంటారు. సరిగ్గా బాగాలేక కాలంగా బాగాలేదు. ఓకే. మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఇద్దరు వచ్చారా? ఓకే. మీ అమ్మాయిని అబ్బాయిని పంపించినావా? ఓకే. మరి అక్కడ ఎవరు ఉంటారు? ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? అక్కడ అమ్మ నాన్న, అత్త మామ కాడ ఉంటారు. వాళ్ళు పిల్లలంతా. ఓకే. అత్తమ్మ వాళ్ళ కాడ చూడవా నువ్వు? చూస్తానేమో. డైమండ్ పడవచ్చు కదా అక్కడ? డైమండ్ పడదా పర్లేదు, చూస్తా, ఇప్పుడు చూస్తా మొత్తం యాది. ఓకే, ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? బియ్యం ఏరినట్టారా? బియ్యం ఏరినట్టేరాలనా? ఓకే. చూస్తా. దొరికిందా? దొరకదు. ఇది కోలూరు ప్రాంతమా? కోలూరు ప్రాంతం. మాట్లాడతావా బాబాయ్? నువ్వు మాట్లాడతావా అమ్మా? ఎందుకు మాట్లాడవమ్మా? ఎందుకు చెప్పు. సిగ్గా నీకు? ఓకే, సిగ్గా. మీ ఆమె సిగ్గుపడుతుందయ్యా. ఆ కొండ ప్రాంతం పైకి వెళ్ళావా? వెళ్ళలేదా? ఎందుకని వెళ్ళలేదు? అక్కడ పుల్లు ఉన్నాయంట. పుల్లా? పాములు ఉన్నాయంట. పాములు ఉన్నాయా? అయితే మరి ఆ కొండపైకి వెళ్ళొద్దంటావా? కొండముచ్చులు ఉన్నాయంట. కొండముచ్చులు ఉన్నాయా? ఓకే. తేడా ఉన్నాయి, కోతులు కొండముచ్చులు ఆడగానే వచ్చింది. ఏడా? ఆ సైడ్ అడుగు, ఇల్లు ఉన్నాయి, పాతబడ్డ ఇల్లు. అంటే అటు పక్క ఉన్నాయి. ఏది ఆ చింత? అది ఆ ఊరు పేరు? ఓకే. ఊరికెళ్ళి రైట్ సైడ్ ఉన్నాయి. ఆ ఊరి పేరు ఏం పేరు బాబాయ్? పులిచింతల. పులిచింతల ప్రాజెక్ట్ అంటే ఆ ఊరి పేరు ప్రాజెక్ట్ పెట్టారు, అంతేనా? ఓకే. ఇవన్నీ గుడిసెలు. కోల్లూరు వచ్చాం ఫ్రెండ్. అయితే ఒక వీడియో చేద్దామని చేస్తున్నాము. ఇక్కడ చాలామంది కష్టపడుతున్నారు కానీ ఎవరికి డైమండ్ దొరికినట్టు దాఖలాలు ఏమి కనపడట్లేదు. కానీ చాలామంది అయితే ఛార్జీలు పెట్టుకొని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కానీ వారి ఆశ మాత్రం నిరాశ అవుతుంది. చెప్పు ఫ్రెండ్. నిరాశ అయిపోతుంది. ఎత్తికి చేతులు పోతున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తుంది, నడుము నొప్పులు వస్తున్నాయి. మరి మంచిగా పనికి వెళ్ళొచ్చు కదా? ఏదో దొరికిద్దని ఆశ. దొరుకుద్దని ఆశ. ఓకే. జనాలకి ఎట్టుంది, మనకు అట్నే ఉంది ఆశ.
ఆశ ఉమ్, అంతే, ఏమి లేదు. ఓకే దొరకపని అంతా దేవుడే ఉన్నాను వచ్చి. ఓకే. ఈ ఎన్ని రోజులు ఉంటారు బాబాయ్ ఇంకా? దొరికిందాక. దొరికింది ఆకుంటారా? మరి దొరకకపోతే అప్పుడేంటి? దొరకకపోతే అప్పటికి అంతా దేవుడే ఉన్నాడు.